గారు రేలాంగి గారితో కలిపి ఉప్పెన లాంటి ఓ ప్రేమ కథ తీస్తే ఆ సినిమా ఉప్పెన అవుతుందా దారి తప్పుతుందా చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా సుందరి ఓ సుందరి ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన లేదు కదా. రమణారెడ్డి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎట్టా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా? ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు? అందానికి ఆధార్ కార్డులో ఉంటది, పద్ధతికి పాన్ కార్డులో ఉంటది. సచ్చే బ్యూటిఫుల్. ఆ అమ్మాయి కాన్వెంట్కి వెళ్ళే టైం అయింది. దా చూద్దాం, రా 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 రా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నాయనా కాలేజీకి వెళ్ళి బస్సు రావాలి. వచ్చి చచ్చిందా? వచ్చింది ఇదే. నీ ఎంట్రీ లేట్ అయింది. ఏడు చదివి ఎర్రి చచ్చినాడా? అమ్మాయిల మీద పంచులేస్తే మక్కలు ఎరగొడతాను ఏమనుకుంటున్నావు? అయ్యో భగవంతుడు, అసలే కాన్వెంట్ కి లేట్ అయిపోయింది. వెళ్ళిపోతుంటే మా ఐదారు లారీ వచ్చి గుర్తేసిందే నాయనోయ్. ఏం చెప్పాలి? ఇగో ఇంద్రజక్క, నువ్వే చూస్తున్నావు ప్రతిదీ, నువ్వే చెప్పాలమ్మా. బేబమ్మ, గుద్దింది లారీ కాదు నేను. నేను అన్నది కూడా నిన్నేరా బొగులారి బొగులారి. బేబమ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను చూసి పడిపోయా. చూసి పడిపోతే పర్వాలేదు నాయన, నా మీద పడిపోతే ఉన్న ప్రాణాలు కాస్త కుటుక్కుమంటాయి. నాయనా కృష్ణ భగవాను, చూసావా నాయన? ఏ ఆడపిల్లకి రాకూడదు కష్టాలు వచ్చాయి నాయన. బేబమ్మ, తాగితే పోతుంది లివరు. నువ్వేమనుకున్నా నువ్వేనా లవర్ లవర్ లవర్. ఏమో నాయన అన్నిసార్లు అంటున్నావు. మా నాయన గురించి పెద్దగా తెలియక మాట్లాడుతున్నావు. వాడు అసలే రాయను. చెయ్యి తీస్తాడో కాలు తీస్తాడో ఇంకేమైనా తీస్తాడో చెప్పలేవు నాయన. ఏ రాయనం కూతురికి పెళ్లిళ్ళు కావా? మొగుళ్ళు రారా? మా నాన్నకి తెలిస్తే బాగుండదు నాయన. నేను ఇంటికి వెళ్ళిపోతాను భగవంతుడా, నన్ను వదిలేసాయి. బేబమ్మ బేబమ్మ, ఎట్టా ఎట్టా బేబమ్మ ఎక్కడ? పెదరాసి పెద్దమ్మకున్నంత ఏజ్ ఉంటది దానికి, దాన్ని పట్టుకుని నువ్వు బేబమ్మ అంటున్నారా? బేబమ్మ వచ్చేసారు, బేబమ్మ వచ్చేసారు. బేబమ్మ, నీకో మాట చెప్తా విను. ఏమిటి నాయన అది? మన వంశంలో ఎప్పటిదాకా ఒక్క మచ్చ కూడా లేదు. కాస్త టైం ఇస్తే మనమే పెట్టిస్తాం నాయన, మంచి రోజు చూసి. నేను అనేది అది కాదు బేబమ్మ, మన పరువు ప్రతిష్టల గురించి చెప్తున్నా. అవి కూడా ఉన్నాయా నాన్న? నువ్వు ఎలాగైనా నా మాట విని ఎల్కేజీ బాగా చదివి కలెక్టర్ అవ్వాలి. ఎల్కేజీ చదివితే కలెక్టర్ అవుతారా? అదేలా అండి? ఈ ఎర్రి చచ్చినాడు చదువుకుని చేస్తే కదా తెలియడానికి. అంటే ఏలేముద్రా? అది కూడా చిటికిన వేలుతో వేసేస్తాడు, చిటికిన వేలుతో వేసేస్తాడు. బేబమ్మ, నువ్వు ఏదైనా చేసి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. రంగాపురం మంచి పేరే కదా అన్న, దాన్ని ఇప్పుడు మార్చుదాం అనుకుంటున్నావా? బేబమ్మ, నేను ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు లోపలికి పో. ఏదో చిన్న క్యారెక్టర్ కదా అని ఇస్తే మొత్తం నొల్లుకు పోదామని చూస్తున్నాడు. పదండి పదండి. బేబమ్మ ఎక్కడ? బేబమ్మ, ఏమి నాయన ఉన్న పలంగా రమ్మన్నా. ఊరు వాడ తెలిస్తే ఎక్కడ గుప్పు గుప్పుమంటుందనో భయపడి చేస్తున్నాను నాయన. అసలే కాన్వెంట్ చదువుకుంటున్నాను. పసిదాన్ని నాయే అక్కడికి రా ఇక్కడికి రా అంటే ఊరు వాళ్ళందరూ మొహాన్ని మేస్తారు నాయన. పెళ్లి కావలసిన పిల్లని. బేబమ్మ, ఒక్కసారి మీసాలు తిప్పమంటావా? తిప్పి తిప్పి మిగిలిపోయి నువ్వు రెండే ఉన్నాయి వెంట్రుకలు, అవి కూడా తిప్పితే ఊడి చేస్తాయి. పెదవు తూనుగి మీసాలు నువ్వును. బేబమ్మ, ఎప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తుంటావు కదా, నువ్వు ముసలాడి కాకూడదు అని. ఒక్కసారి నా కోసం అది చెప్పు 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 చెప్పు. హారి భగవంతుడా, నువ్వు వయసులో ఉన్నప్పుడు చెప్పమంటే చెప్పి చచ్చేదాన్ని. ఇప్పుడు అన్ని జారిపోయాక చెప్పి ఉపయోగం ఏమిటి నాయనా? బేబమ్మ, ఒక్కసారి జ్వరం 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 చెప్తున్నా. ఒంట్లో ఉన్న జబ్బులన్నీ చాలవా నాయనా? జ్వరం తెప్పించమంటున్నాడు వీడు. బేబమ్మ, ఒక పాట. నాయన రమణారెడ్డి, మా వాడు ఏదో ముచ్చట పడుతున్నాడు నాయన. పాట అంట. నువ్వు వెనక్కి నాకు కనిపిస్తావు. ఒంగో నాయన, ఒంగో నాయన. ఆ పాట ఏదో వేసుకుంటావు నాయన. జన 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 పాతం
సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసినే అయిపోయిందా నాయన వెధవ ముచ్చట నువ్వును. ఈ టైం ఏదో చేపలు పట్టుకున్నా నాయన 4 డబ్బులు వచ్చేవి, డాన్స్ చేసి చచ్చావు. ఇప్పుడు తెల్లారిపోయింది, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావుని మా నాన్న అడిగితే ఏం చెప్పాలరా నాయన? కాస్త ఇంటికి తీసుకెళ్తారుగా నన్ను. ఏదిరా నా కూతురు బేబమ్మ? అయ్యగారు బేబమ్మ బేబమ్మ వచ్చేస్తుంది. ఆగు బేబమ్మ. ఏమిటి నాన్న? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ లోనే ఉన్నాను నాన్న. రూమ్ లోకి వచ్చి చూశాను, నువ్వు లేవు. అయితే ఎడిటింగ్ లో లేపేసి ఉంటాను నాన్న. చాలా ఎక్కువయ్యాయి, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే నాన్న. రంగయ్య, 18 సంవత్సరాల నా పరువుని 70 ఏళ్ళ నా కూతురు తీసుకెళ్లిపోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయనం. నువ్వు ఒక పంచే, వాడెవడో కనుక్కొని ఏం చేయాలి? ఓకే అయ్య గారు, పదాలండి. బేబమ్మ ఏమిట్రా ఎరి చచ్చినాడా? నువ్వు అంటే అక్కడికి రా ఇక్కడికి రా అంటావు. మా నాన్న సంగతి నీకు తెలియదు చెప్తున్నాను ముందే. నీ బతుకు ఉప్పినైపోతుంది ఆయన. బేబమ్మ, నువ్వు ప్రేమించేది రేలంగిని మీ నాన్నకు చెప్పు. లేకపోతే మీ నాన్న నువ్వెవరిని ప్రేమించావో తెలియక ఊరంతా ఉప్పెన్ చేసేస్తున్నాడు. అయ్యో కృష్ణ భగవాను, అనుకున్నంత అయిపోయింది నాయన. నిన్నవట్రా ఏం చెప్పాడో నీకు నాకు పడతాను ఆయన. ఇక నువ్వు వెళ్ళిపో. మా నాన్నకి తెలిసిందంటే తాట తీస్తాడు. బేబమ్మ ఉండు, నేను రాయం దగ్గరికి వెళ్తాను, తాట తేలుస్తాను. వెళ్ళిరా నాయన. ఇలా వెళ్ళాడు, ఎలా వస్తాడో ఏమిటో. ఏమిటి నాయన నడకలో తేడా వచ్చింది ఏమిటి? అనుకున్నంత అయింది. వీడు కూడా మా నాయన చేతిలో దొరికి చచ్చాడు రా నాయన. ఏమైపోయింది ఇప్పుడు? నీ బతికంతా ఉప్పినైపోయింది రా నాయన. నన్ను క్షమించు బేబమ్మ. ఇంక నేను నీతో ఉండలేను అంటావు. నా వెంట పడొద్దురా అంటే ఇసుకు సిఫాయా అన్నావు. ఇప్పుడు ఉన్నది బాయా. నువ్వు వెళ్ళు. ఎట్టా అని ఓరి నిన్ను గోతులో పెట్టా. ఎట్టా అని చంపు తింటావు మొదటి నుంచి. వెళ్ళు, లోపలికి వెళ్ళి చావు. ఏం చేస్తాను నాయన? ఇంక ఈ జీవితం అంతా ఏదో కాన్వెంట్ చదువుకుని పాస్ అయ్యి కలెక్టర్ అయ్యి ఊరికి సేవ చేసుకుంటానమ్మా. వస్తా. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. జడ్జెస్ మాత్రం మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. సో ఓవర్ టు యు జడ్జెస్ డైరెక్ట్లీ. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్. ఉప్పిన రేలంగి గారు, సూర్యకాంత్ స్కిట్ చూసినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. అయ్యో థ్యాంక్ యూ సార్. అతను ఏంటి కమల్ హాసన్ ఆయన రేంజ్ లో చేసాడు ఆ క్యారెక్టర్. చాలా అద్భుతంగా ఉందండి. ఆయన ఉండటం ప్లస్ ఇంకా సూర్యకాంతం గారు అయితే తినేశారు. ఆయన ర్యాలింగ్ గారిలాగా ఆయన మూమెంట్లు ప్రతి నిమిషం ఆ మూడ్ లో ఉన్నాడు ఆయన. మనకి 2 స్టేట్లో ఉన్న టాప్ 3 మిమిక్రీ ఆర్టిస్టులో ఈయన ఒకళ్ళండి. కోట శ్రీనివాసరావు గారు చేస్తారట, ఒకసారి చేయండి సార్. గణేష్ మూవీలో సార్ ఇది. తమ్మి, మరి నాకైతే శారీమే నరుకున్నంత ఈ స్టోరీ ఉందన్నట్టు. ఒక ముష్టోనికి కుప్ప తొట్లో దొరికినానక కప్పడి సంధి ముష్టోళ్ళతో ముష్టెత్తిన కుష్టోళ్ళ దుప్పట్లో బండిన కుక్కలు కూడా కన్న బండ్లవయా. ఎప్పుడు చేశాను 14 గంటలకి బచ్చేగండి అంటే చెట్టి మీద బట్టరు అన్నట్టు. మరి ఏం చేయాలి? నీ బతకాలి తమ్మి. ఇప్పుడు ఇంద్రోజ్ గారు ఒక గంట మాట్లాడతారు. ఆవిడ అంత ఎంజాయ్ చేశారు. అది మీరు చేయలేదా? నేను ఎంజాయ్ చేశాను, అందుకని అంతసేపు మాట్లాడాను. అబ్బా. ఇంద్రజ గారు, రాఘవ గారు, చెప్పి చెప్పి అలసిపోయాను. మీకు పెద్ద ఫ్యాన్ ని. ఈ స్టేజ్ మంచి మంచి ఎంటర్టైనింగ్ స్కిట్స్ ఇచ్చింది, కానీ గర్వించతగ్గ స్కిట్ ఇచ్చారు మీరు. ఎందుకంటే పెద్దలు పూజ్యులు రేలంగి గారిని, సూర్యకాంతం అమ్మాని ఇక్కడ మీరు కళ్ళ ముందు చూపించడం అన్నది నిజంగా మేమంతా భాగ్యం చేసుకున్నాం.
చాలా బాగా అనిపించింది అన్నది చాలా చిన్న పదం. ఎక్స్ట్రాడినరీ అనుకోండి రాఘవ గారు. మా ఊరే ఆవిడది కైకవోలు. సూర్యకాంతం గారు వచ్చిన ఊరు నుంచా మీరు వచ్చారు? వచ్చి ఇదా మీరు అన్నట్టు చెప్తున్నారు మీరు.